డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేసే విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా తెలంగాణలో డ్రైవింగ్ లైసెన్స్ జారీ ప్రక్రియను మరింత కఠినతరం చేసింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్ర రవాణా శాఖ ఈ మేరకు కీలక మార్పులకు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. ఇకపై లెర్నర్ లైసెన్స్ LLR కోసం దరఖాస్తు చేసుకునే ముందే అభ్యర్థులు తప్పనిసరిగా రోడ్డు భద్రతపై ఆన్లైన్ అవగాహన పరీక్షలో ఉత్తీర్ణులు కావాల్సి ఉంటుంది అని ప్రభుత్వం పేర్కొంది. ప్రస్తుతం ఉన్న 2 అంచెల విధానం LLR ఫైనల్ టెస్ట్ ఇకపై 3 అంచెలుగా మారనుంది. ఇందులో భాగంగా అభ్యర్థి మొదట ఆన్లైన్ రోడ్డు భద్రతా శిక్షణ కోర్సును పూర్తి చేయాలి అని రవాణా శాఖ జాయింట్ కమిషనర్ తెలిపారు. ఇక 3 గంటల నిడివితో 6 మాడ్యూల్స్గా ఉంటుంది. ఆన్లైన్ రోడ్డు భద్రతా శిక్షణ కోర్సు విషయంలో అధ్యయనానికి ఇప్పటికే ఒక కమిటీని ఏర్పాటు చేశామని, ఏప్రిల్ నెలాఖరు నాటికి నివేదిక రాగానే దీన్ని తప్పనిసరి చేస్తాం అని రవాణా శాఖ కమిషనర్ తెలిపారు. ఇక ఈ ఆన్లైన్ శిక్షణ మొత్తం 3 గంటల నిడివితో ఉంటుందని పేర్కొన్నారు. ఇది 6 మాడ్యూల్స్గా ఉంటుంది. ఇందులో వీడియో పాఠాలు, ట్రాఫిక్ నిబంధనలు, సురక్షితమైన డ్రైవింగ్ పద్ధతులపై అవగాహన కల్పిస్తారు. అద్దాల సరైన వినియోగం, సురక్షితంగా ఓవర్టేకింగ్ చేయడం వంటి అంశాలతో పాటు వాస్తవ ప్రమాదాల వీడియోలను చూపిస్తూ డ్రైవర్లు చేసే పొరపాట్లను వివరిస్తారు. ఇక అభ్యర్థులు ఇంటి నుంచే కెమెరా ఉన్న కంప్యూటర్ ద్వారా లేదా గుర్తింపు పొందిన డ్రైవింగ్ స్కూళ్లలో ఈ పరీక్ష రాయవచ్చు అని రవాణా శాఖ కమిషనర్ తెలిపారు. ఇక 3 గంటల నిడివితో కూడిన ఆన్లైన్ కోర్సు పూర్తి చేసిన వారికి ఒక యూనిక్ సర్టిఫికేట్ నంబర్ జారీ చేస్తారు అని రవాణా శాఖ కమిషనర్ తెలిపారు. ఆ నంబర్తో మాత్రమే LLR కోసం దరఖాస్తు చేసుకోవడానికి వీలవుతుంది అని తెలిపారు. ఈ 3 అంచెల విధానం ద్వారా బాధ్యతాయుతమైన డ్రైవర్లను తయారు చేయవచ్చు. బాధ్యతాయుతమైన డ్రైవర్లను తయారు చేయవచ్చు అని రవాణా కార్యాలయంలో దళారీల ప్రమేయాన్ని తగ్గించి పారదర్శకత పెంచవచ్చని అధికారులు భావిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఏటా సుమారు 1.7 లక్షల మంది రోడ్డు ప్రమాదాలు మరణిస్తున్న నేపథ్యంలో ఈ మార్పులకు ప్రాధాన్యత ఏర్పడింది అని రవాణా శాఖ జాయింట్ కమిషనర్ గారు తెలిపారు.